మా ఊరు రేపు ఇలాంటిది వీళ్ళప్పుడు చిన్న పల్లెటూరు ఇలా జరుగుతుంది. ఏ ఎవరు చదువుకుంటారు? సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తలంతో గారు రాజమండ్రిలో బొల్లినేని హాస్పిటల్లో జరిగిన సంఘటన అత్యంత దారుణం. ఏదైతే అంజలిని మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసి సావుకు కారకం అయ్యారు, వాళ్ళందరి మీద ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. ఒకరిని అరెస్ట్ చేశారని అంటున్నారు. ప్రభుత్వం దీని మీద కమిటీ వేయాలి. కమిటీ వేసి దీని మీద బొల్లినేని హాస్పిటల్లో ఏమేమి జరిగింది అనే సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ తీసి బయటికి తీసి ఆ యాజమాన్యాన్ని ఎవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనలు ప్రభుత్వం సంఘటన జరిగినప్పుడే అలర్ట్ అయ్యి అయ్యో అత్యంత దారుణం జరిగిందని ప్రభుత్వం చెప్పడం కాదు. దీని మీద ప్రభుత్వమే ఏం చర్య తీసుకుంటుంది ఏంటన్నది ప్రభుత్వమే తక్షణమే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తదుపరి యాక్షన్ వెంటనే తీసుకుంటే బాగుంటుంది అనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మేము న్యాయం చేస్తామని అంటున్నారు, కానీ కుటుంబాన్ని న్యాయం చేసేది ఏమీ లేకపోవడం చాలా సిగ్గుసారం. ఎందుకంటే ఈ అంజలికి జరిగిన సంఘటనకి నష్టపరిహారం, ఆమె కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చే ఏర్పాటు చేయాలి. యాజమాన్యం దగ్గర నుంచి ఏం తీసుకొస్తారు ఏంటనేది బొల్లినేని హాస్పిటల్ నుంచి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. అలాగే కుటుంబాన్ని ఆదుకోవాలి. దానికి ఏదైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల పైన ఎమ్మడిని యాక్షన్ చేసుకోవాలి. ఈ సంఘటనలో ఎంతమంది పాత్ర ఉంది ఏంటన్నది సీసీ కెమెరా ఫుటేజ్ ఎమ్మడి తీసుకొని పోలీసులు స్పీడప్ చేస్తారని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.